పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 105 మొదటి నుంచి 5 వచనాలు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కని మాటలు మనందరం కూడా విందాము. దేవుని మాటలు వినడం వలన విశ్వాసం అధికం అవుతుంది. మనలను యేసయ్య కాపాడుతాడు, యేసయ్య మనలను స్వస్థపరుస్తాడు, రక్షిస్తాడు. సమస్త దేశములారంటే ఈ లోకములో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన చెంతకి రమ్మని, ఆయనను ఆరాధించమని, ఆయనను స్తుతించమని, ఆయనను గణపరచమని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆయనతోటి మనం సహవాసం కలిగి ఉండాలి. ఆయన నామమును మనం హెచ్చించాలి. సమస్త దేశములారంటే మీరందరూ కూడా నా యొద్దకు రండి, నన్ను సేవించండి, ఆరాధించండి, కీర్తించండి, మహిమపరచమంటున్నాడు. యేసుక్రీస్తు వారికి ఎవరు కూడా తక్కువ కాదు, ఎక్కువ కాదు, అందరూ సమానమే. సమస్త దేశములారంటే ఈ లోకంలో ఉన్న అందరు ప్రజలందరూ కూడా మీరు నా చెంతకు వచ్చి మీరు నన్ను స్తుతించండి, గణపరచండి, ఆరాధించండి, నన్ను నమ్మండి అని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన నమ్మితే ఆయన మోక్ష మార్గాన్నిస్తాడు, ఆయన సత్య జీవనిస్తాడు, నిత్య మార్గాన్నిస్తాడు. ఆయనలో మనకు సంతోషం కలుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు వినడం వలన మనకి విశ్వాసము కూడా అధికమవుతుంది. అధికంగా మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మనము జీవితంలో కూడా యేసయ్య మనలను కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆయన ఈ లోకములో ఏది కూడా మనకి శాశ్వతము కాదు. ఆయనే మనలను పుట్టించాను కాబట్టి మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. చూసారా, ఆయనే మనల్ని పుట్టించాడు. మనకు మనమే సృజించుకొనలేదు. మనకు మనమే తయారైపోయి అవయవాలతో కళ్ళు వచ్చేసి, ముక్కులు వచ్చేసి, చెవుల అవయవాలు వచ్చేసి మనకు మనమే సృజించుకొనలేదు. మనలను యేసయ్య పుట్టించాడు. యేసయ్య మనలను పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఆయన నామమునకు మన స్తుతి చెల్లించాలి. ఆయన నామమునే మనం మహిమపరచాలి. ఆయననే మనము హెచ్చించాలి. అందుకే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. సమస్త దేశములారంటే ఈ లోకములో ఉన్న ప్రజలందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో ఆరాధించేవారుగా ఉండాలి. ఆయనను స్తుతించేవారుగా, ఆయనను గణపరిచేవారుగా, ఆయనను హెచ్చించేవారుగా, ఆయనతో సహవాసము కలిగేవారుగా ఉండాలి. యేసు మాటలు వినాలి, యేసయ్యతో మనం జీవించాలి, ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి, ఆయనలోనే మనం సంతోషించాలి. ఈ లోకంలో సంతోషం డబ్బుతో కొనలేము. ఈ లోకంలో ఆస్తులతో, అంతస్తులతో, సుఖభోగాలతో వేటిలో కూడా సంతోషము లేదు. సంతోషం అనేది యేసయ్యలోనే ఉన్నది. యేసు చెంతకొస్తే నీ దుఃఖ దినములు కూడా తీసివేస్తాను అంటున్నాడు. నీలో సంతోషాన్ని ఇస్తాడు, నీలో సమాధానాన్ని ఇస్తాడు, నీకు ఐక్యతనిస్తాడు, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. అందుకే ఆయనే మనలను పుట్టించాను. మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనలను ఆయన పుట్టించాడు. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చెంతే మనకి సంతోషము, సమాధానము, ఆనందము దొరుకుతాయి. ఆయనే మనకి సహాయము, ఆయనే మనకి కేడెము, ఆయనే మనకి డాలు, ఆయనే మనకి శక్తి, ఆయనే మనకి బలము, ఆయనే మనకి ఆరోగ్యము, శక్తి, స్వస్థత, బలము ఆయనే. ఆయనలోనే సంతోషం, ఆయనలోనే ఆనందం ఉన్నది. అందుకే అంటున్నట్టు చూడండి, యెహోవాయే దేవుడని తెలుసుకునేది. ఆ రోజు తెలుసుకునే రోజు వస్తుంది తప్పకుండా. యెహోవాయే దేవుడని తెలుసుకోవాలంట. తెలుసుకున్న నాడు నీవు ఆయన్ని విడిచిపెట్టవు. సత్యముని నీవు అనుసరించి నడుచుకున్నప్పుడు, సత్యాన్ని నమ్ముకున్నప్పుడు, సత్యమైన దేవుడిని, యెహోవానైన నేను దేవుడని, అప్పుడు దేవుడు మాట నీకు గుర్తుకొస్తుంది. అమ్మో, దేవుడు చెప్పాడు కదా యెహోవానైనా నేనే దేవుడినని. ఆయన నమ్ముకున్నప్పుడు నా జీవితం మారింది. నేను పాడైపోయిన నా హృదయాన్ని బాగు చేశాడు దేవుడు. నేను పాపిని, నన్ను క్షమించాడు. నేను నశించిపోతాను, అయినా నన్ను రక్షించాడు, నన్ను భద్రపరిచాడని అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. సత్యదేవుడని, సత్యవంతుడైన, నిత్య మార్గాన్నిచ్చే దేవుడైన, గొప్ప దేవుడైన ఆయనే మనలను పుట్టించాను. మనం ఆయన వారం, మనం ఆయన మేపు గొర్రెలము, మనం ఆయన గొర్రెలము.
మనం తలదించుకుని ఉండాలి, మనం తగ్గించుకుని ఉండాలి. గొర్రెవెల స్వభావం కలిగి మంచి మనసుతో జ్ఞానము కలిగి తగ్గించుకుని యేసు వైపు మనం చూస్తూ సంతోషం కలిగి ఉండాలి. తర్వాత కీర్తనలు కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడు, ఆయనను స్తుతించుడు, ఆయన నామమును గణపరచుడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములను. కీర్తనలు పాడుచు ఆయన వనములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కని మాటలు మనకి బైబిల్ గ్రంథములో రాయబడి ఉన్నాయి. ఈ గ్రంథములో నీవు చదివితే దేవుడు నీకు నిత్య మోక్ష మార్గాన్ని ఇస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు. ఇది ఇది మార్గం, ఇది మతము కాదు, మార్గం బోధిస్తుంది, మార్గం చూపిస్తుంది, మార్గానికి ఇది దారి చూపిస్తుంది పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథాన్ని మనం చదవడం వల్ల మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడు. నిత్యము ఆయన సత్యము తరతరములు ఉంటుంది. నిత్యం ఆయన కృప నీ వైపు ఉంటుంది, నీతో ఉంటుంది. ఆయన కృపనంతవరకు కూడా నీకు దేవుడు ఏ హాని చేయడు, ఏ హాని జరిగించడు, ఏమి కూడా. ఆయన కృప నిత్యమునను నీ పైన నీకు తోడుగా ఉంటుంది. ఆ కృప ఉన్నంతకాలం నీవు సజీవురాలుగా ఉంటావు. దేవుడు నీకు తోడై ఉంటాడు. అందుకే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయమన్నారు. ఆయనతోడే మనం సహవాసం కలిగి ఉన్నాం, ఆయనతోడే మనం జీవిద్దాం. అట్టి పరిశుద్ధ మాటలు మన వినికిల్లో ఫలించి ఆశ్రయించుగాక. ఆమేన్.